దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మనల్ని సబ్స్క్రైబర్స్ అడిగారు ఏంటి అని అంటే కుంభమేళకు పోతే ఎట్లుంటది అనేది ఒకటి కామెడీ వీడియో తీయమన్నారు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మేమందరం కుంభమేళకు పోతే ఎట్లుంటది అనేది ఈ వీడియో. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలుల్లా, ఏంటిదంటే మన వీడియోలో ప్రతి పాత్ర కానీ సన్నివేశం కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే చేస్తున్నాము. సో ఏంటి అని అంటే ఇక మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము. పల్లెటూరులో జరిగే లొల్లిలు కానీ అత్తా కోడలు లొల్లి, ఆరండ్ల కొట్లాట, ఇంకా చాలా అంటే చాలా చేయబోతున్నాము. సో ఈ మొగుడుండంగా వేరే మగాడితో ఉంది కదా, అవి ఇంకొక 2 ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయి. పార్ట్ 30తో మేము క్లోజ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకు అని అంటే కొన్ని కామెంట్స్ వాళ్ళు వీడియోస్ చూస్తున్నారో లేదో తెలియదు, కానీ తప్పుగా అనుకుంటుర్రా. ఏంటి అంటే మీ కామెడీ ఛానల్ కదా, పల్లెటూరు ముచ్చట్లు కదా, మీరు అక్రమ సంబంధం గురించి ఎందుకు తీస్తున్నారు అని కొందరు వేరే అనుకుంటున్నారు. సో ఇక మనం ఆ పార్ట్ 30తో మన వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నాం. అవునులా, ఇక పార్ట్ 30తో ఆ స్టోరీ అనేది ఆపేసి ఇంకా కొత్త కొత్త స్టోరీస్ ఫుల్ కామెడీతో మేము ముందుకు తీసుకొస్తాము. మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండుర్రి, ఓకేనా? ఈ రోజు వీడియోలో ఇక చూసుకోర్రి ఎట్లుంటుందో మా హడావిడి. మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తుర్రు, కానీ తప్పుగా అనుకోకుర్రి. మేము చేసేది కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే చేసినాం. కొందరు పూర్తిగా చూస్తుర్రో లేదో, మన ప్రతి వీడియోలో పక్కా కామెడీ ఉంటుంది. మల్లక్కతోటో లేకపోతే తాగుబోతులతోటో లేకపోతే బంటితోటో ఏదో ఒక కామెడీ మాత్రం ఉంటుంది. పల్లెటూరులో ఎట్లా ముచ్చట్లు పెట్టుకుంటారో అవి కూడా ఉంటున్నాయి, కానీ కొందరు మీద మీద చూసి మనల్ని వేరే రకంగా అంటుర్రు. సో వాళ్ళ కోసం అనే కాదు, ఇక పార్ట్ 30తో ఆ స్టోరీ క్లోజ్ చేసేసి ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాము. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ లచ్చి ఉన్నావా ఇంట్లో? లక్ష్మి నా సిన్ని లక్ష్మి, ఉన్నవా నువ్వు ఇంట్లో? ఓ లక్ష్మి జర బయటకెళ్ళ రాదే లక్ష్మి, నీకో ముచ్చడి చెప్తానే లక్ష్మి. ఓ నర్సక్క ఉన్నా, దారెంట ఓ ఏడి ఓ నర్సక్క, నేను ఇంట్లోనే ఉన్నా నా నర్సక్క, నేను ఇంట్లోనే ఉన్నా నా నర్సక్క. ఏమి పనికి వచ్చినావు నర్సక్క, నువ్వు ఎందుకు నచ్చినావు నర్సక్క, రోడ్డు మీద ఉంటావు ఓ నర్సక్క, ఇక బొర్రేది బొర్తావు నా నర్సక్క, జర ఇంట్లోకి రావే నా నర్సక్క, ఆ ముచ్చటేందో చెప్పే నా నర్సక్క. అత్తన్న ఓలచ్చి నీకు వచ్చేదాకా ఆగరాదాయే, ఆ ముచ్చటేందో చెప్పుతావు ఓలచ్చి. ఓ నర్సక్క జోరు మీద పాటలు పాడుకుంటున్నావు, ఏం సంగతి చెప్పు. అందరూ ఎందుకు కుంభమేళ అని కుంభమేళ కోతురు కదనే, మనం కూడా పోదామే. అబ్బో అటు పోను బాగా పైసలు కావాలి, బొచ్చడు మంది ఉన్నారట నర్సక్క, అల్ల పోతే మనం వెళ్తామా బయటికి? ఎందుకెళ్ళమే పోరి, నేనున్నా కదనే. అల్లా తానం చెప్తే మస్తు పుణ్యమట్నే పోరి, పోంగా పెద్ద పెద్ద క్యాన్లు పట్టుకపోదాం, రాంగా నీళ్ళు పట్టుకొచ్చుకుందాం, రోజుని వేసుకొని ఏద్దామే, ఇక మనకు బొచ్చడు పుణ్యం వస్తుంది. ఏ ఊకో నర్సక్క అన్ని అంటారు గాని నిజమేనా? అరే నిజమేనే, పోదామే, అందరు పోతారు, మనం కూడా పోయేద్దామే. ఇంకా మల్లక్క దగ్గరకు పోయేద్దాం పాయే, మరి అత్త అంటదో ఏమంటదో. అంతే అంటావా నర్సక్క? పాప మరి పోదాం. మొగుడు అత్తాడే. అబ్బో నా మొగుడు నా తోకిసి పెట్టి ఉండడు, అత్తడు వచ్చినాక ఎప్పుతా, ఇక నాకంటే ముందుగానే రెడీ అవుతాడు. అందరం పోదాం మంచిగా. సరే పోదాం పా, మల్లక్క దగ్గరకు పోయేద్దాం పా. నడకల్లో నడక నీ హంస నడక. ఓ నర్సక్క పాటలు గమ్మత వాడతావు కదా, పాడకపోతే ఏందే, ఎంజాయ్ చేయాలి. ఓ మల్లక్క రావు మల్లవ్వ రావు, మనం కుంభమేళకు పోదాము రావు. అవో సప్పుడు ఎత్తలేదు కదా. ఓ మల్లక్క ఉన్నవా లేదు ఇంట్లో? ఉన్నా అత్త నాగే. ఎల్లు రావే ఓ మల్లి, ఎల్లు రావే నా మల్లి, పొద్దు వచ్చిపోతున్నదే నా మల్లి, నీ కోసం ఎదురుతున్నదే నా మల్లి. ఓ నర్సక్క మళ్ళీ గిల్లి అంట, నువ్వు వచ్చిందనుకో నీ సిగబోత్తదిగా. ఏమా మల్లవ నన్ను ఏమంటది, నేను మెల్లనే వాటిని మా మల్లవ తినిపించిందా ఇంపియదు మల్లక్కకు. ఏం పుట్టిందే, ఏం పాటలే అవి? ఏ కాదు నీ మల్లక్క, నువ్వు కుంభమేళ కట్టవా? ఏం కుంభమేళనే, ఎక్కడిది? అరే మల్లక్క నీకో టీవీ లేకపాయే, ఫోన్ లేకపాయే. అవునర్సక్క పాపం మల్లక్కకు ఏం తెలుస్తుంది కుంభమేళ గురించి, జర చెప్పు. ఇను ఓ మల్లక్క నా మాట నువ్వు ఎను నా మల్లక్క, వివరంగా చెప్పుతున్నా ఓ మల్లక్క, నువ్వు ఇషవులెట్టిను నా మల్లక్క. ఓ నర్సి నువ్వు జర పాట పాడకుండా చెప్పేనా నర్సి? ఇద్దరు గమ్మతున్నారు. ఓ మల్లక్క కుంభమేళ అంటే అది బాగా సంవత్సరాలకు వస్తుందట, అయితే అందరు పోయి వాళ్ళ తానాలు చేసేస్తారు, వాళ్ళ తానం చేస్తే మస్తు పుణ్యమట, అదృష్టం ఉండాలట వాళ్ళ స్నానం చేస్తే. అందరు పోతారు మల్లక్క, మనం కూడా పోదాం. అబ్బో బాగా మంది ఉండరా? కోట్ల మంది ఉంటారు మల్లక్క, ఏం కాదు నేను లేనా? నేను అత్త అంటే మా ముసలోడు అత్త అంటడే, పైసలు కావద్దాయే. ఓ మల్లక్క ఎప్పటికీ రాదు అది, మళ్ళా ఏ 100 సంవత్సరాలకు ఏ 200 సంవత్సరాలకు వస్తుందట. వచ్చినప్పుడు ఏ పోయేద్దాం రాలేవు, మీ ముసలోని పట్టుకొని రా, నేను మా ముసలోని పట్టుకొని వస్తా, లచ్చి కూడా వాళ్ళ మొగుని పట్టుకొని వస్తుంది, పోదాం అందరం. అంతే అంటవా? ఓ మల్లయ్య బాబు కుంభమేళ కట్టవా? ఏం కుంభ ఏం మేళ ఏంటిది అది?
నేనే అంటే నాకన్నా ఎడ్డిగాడిదేడు ఈయనకేమెరకనే అంతేనా? ఓ మల్లయ్య బాబు, కుంభమేళ అంటే గంగతానం గంగతానం అన్నట్టే. బాగా రోజులకు ఒకసారి ఆ నీళ్ళత్తేట, అల్ల తానం చేసి వచ్చురట, బాగా పుణ్యమట. వేలాది మంది లక్షలాది మంది పోతారు. మనం కూడా పోయేద్దాం. అత్త అత్త అవ్వ, నేను కూడా బాగా రోజులైతాంది దేవుళ్ళ కాడికోక. మా మళ్ళీ నన్ను ఎటు తీసుకోపోతలేదు. ఓ నువ్వు వయసు మీద ఉన్నప్పుడు నన్ను బాగా తిప్పినావు కదా, ఎమ్లాడకు, కొండగట్టకు, కొమరెల్లికి అన్నిటికాడికి తిప్పుకొచ్చినావు కదా మొగోడా. ఇప్పుడు నేను నిన్ను తిప్పుకత్తా, నేను ఐసు మీద ఉన్నా కదా. ఓ మళ్ళీ నువ్వు నాతోని రోజులు వెళ్ళి పెట్టుకుంటాన్నావు. అది ఏం మేళనో కుంభమేళనట. అల్లనే నువ్వు కత్త, నేను రాంగా చెప్తానా. అయ్యో మల్లయ్య బాబు, అల్ల నూపితే నువ్వు కూడా పోతావే మల్లక్కతోటి. మల్లక్క లేదు నువ్వు ఉంటావే. ఏ కాదే నర్సి, వీణ్ణి అటే నువ్వు కత్తా. ఇక ఈసారి ఎట్లయితే అట్లా. ఏ ఊకోతి మల్లక్క, రేపు పోదాం రెడీ గారి పొద్దుగాలనే, సరేనా? పోదాం పోదామే. మంచిగా కొత్త బట్టలు వేసుకోర్రి, 2 జతలు పెట్టుకోర్రి. నేనైతే 4 జతలు పట్టుకొచ్చుకుంటావా? ఎందుకు ఆన్నే అడక తింటావా? ఇక బట్టలు పట్టుకొని ఇటు రావా? ఓ భూషిడి, అడక తీరటానికి కాదే, ఆడ ఫోటోలు దిగద్దానే. ఆడ గోషిగాడెవడో నిన్ను ఫోటోలు దిస్తాడో నువ్వు దిగుతావా? అగో మన లచ్చవ్వ మోగునుకుండే పోను, నరసవ్వ మోగునుకుండే వాళ్ళు దేరానే వాళ్ళ దిగుతా. ఓ నీ అందానికి ఇంకా ఫోటోలు కూడా దిగుతావా? అరే నాకేం తక్కువైందే, మన ఇద్దరం దిగుదామే. మళ్ళీ రేపటి రోజున మనం చస్తే మన కొడుకులు దాన్ని ప్రేమ కట్టించుకుంటారు. మరి ఇక ఏందవ్వ ఫోటో దిగుతా అంటే ఇదేమో నన్ను తిడుతాంది. సరే సరే కానీ మేము పోతున్నాం, పొద్దుగానే రెడీ అయి ఉండుర్రి, బస్ వస్తుంది. ఉంటాం ఉంటాం పోయే. ఏమైందే నర్సి, మల్లవ్వోళ్ళు లచ్చవోళ్ళు అత్తరట్నా? పోదాం గాని ఒక క్యాన్ ఉంట పట్టుకరా, ఏ నీళ్లు పట్టుకొచ్చుకుందాం. ఓ పిసదానా, ఇక్కడ క్యాను 10 రూపాయలు అయితే ఆడ 100 రూపాయలు ఉంటది, అవసరమా? సరే సరే, పందివన్నట్టు వండకు. రేపు పొద్దుగాలనే లేవు, లేచి ఆ ఊడ్సి సల్లి కథం పోవుడే. ఇక పొద్దుగాలనే ఉన్నది బస్సు. ఏమండి ఉన్నారా ఇంట్లో? ఏమైందే చెప్పు. మనం రేపు కుంభమేళ పోవడానికి నర్సక్క ఉన్ను మల్లక్క అందరూ పోతారు, మనల్ని కూడా రమ్మంటారు. ఇది ఎప్పుడు ప్లాన్ వేసిర్రే? ఇంతకు ముందే మనం కూడా పోదాం కుంభమేళకు. అటు పోయొచ్చే వరకు 3-4 రోజులు అవుతుంది. 10 రోజులు గాని ఏమైతుందయ్యా? మహాపుణ్య గంగల స్నానం చేసత్తే ఎంత పుణ్యమత్త చెప్పు. అవు నీకేం కాదు. ఇప్పుడు మనం పోయొచ్చేదాకా ఓ ముద్దు ఉండదు, ఓ ముచ్చట ఉండదు. ఓష్ని నువ్వు గట్లా ఆలోచిస్తున్నావా? భలే ఉన్నావు పో. మనము ఎటు పోవద్దానయ్యా? ఓ తీర్థయాత్రలు పోతే ఎంత మంచిది చెప్పు. నువ్వేమో ఊకే ముద్దు ముచ్చట అనుకుంటా ఇంట్లోనే ఉంటావు. సరే సరే గాని ఎన్నిటికుందట బస్సు పొద్దుగాలనే 6-7 వరకు రెడీ అయి ఉండు అని అన్నది నర్సక్క. సరే సరేనే పోదంతి. అత్తన్నం నర్సక్క, మల్లక్కని పిలిచినావా? రెడీ అయింది తలుపులు ఎత్తాంది. ఆయననే వేసుకోమన్నాడు నర్సక్క, అన్ని అల్లనే మురుగ పెడతాను. ఇంకెప్పుడు వేసుకుంటావు? వేసుకో అంటే వేసుకున్నా. పిల్లలు ఉంటే మంచి ఉండు గాని వాళ్ళను హాస్టల్లో ఎత్తివి. వాళ్ళెందుకే ఆ మందల, ఇక హాస్టల్లోనే ఉండని, మనమే పోయేద్దాం పార్రి. చూసినవారా, బ్యాగులు మనకు అప్పయ్యప్పిర్రు, టిక్కుటాకు నడుచుకుంటూ పోతారు. ఇక ఆడోళ్ళ పనే గంత, మనల్ని రమ్మన్నందుకు గిందికే ఇవి మోయడానికే. పారావారి అవును మల్లక్క, సూపర్ ఉన్నారు ఇద్దరు. కళ్ళద్దాలు పెట్టిరు కదా. మరిగా మనం కుంభమేళ పోతే ఎట్లుండాలయ్యా? టిప్పు టప్పు రెడీ అయి ఉండాలి. సరే సరే పార్రిగా, మీ బ్యాగ్ ఏది? ఏపోవయ్యా, ఏం చూస్తాను? బ్యాగ్ దేపో. నువ్వు తెత్తేందే, నేనేదే వల్ల. అయ్యో నేను వేసుకున్న పౌడరు ఆయనతో పోతుంది, తేపో. బ్యాగు తెత్తనే పోతున్నా, అదే పౌడర్ నీది. మీరు తర్వాత కొట్లాడుకుందరు గాని పోర్రి. అవ కుంభమేళకు పోయొచ్చే వరకు నా సగం బుర్ర ఆయనతో తింటాడు. ఇక ఇప్పటికే సగం బుర్ర తిన్నాడు, ఈ ఆయనతో ఉన్నది లేదు అంత తింటాడు. అంతేరా మల్లక్క, మీ జోడి సూపర్ జోడి గాని. పారిగా ఇది మా మనవరాలు తీడిసి పెట్టిపోయిందవ్వా, ఇళ్ళనే చదివినాం. చలో ఇక నడుర్రి. అత్తది ఆగే పెండ్లామా, అన్నిటికి ఎగిరితాం ఎందుకే?
ఆ నర్సికి ఎప్పుడు పోయి కుంభమేళలో పడాలనున్నది. అట్లేం లేదు మల్లక్క. ఏమూ తినకపోతివి ఏమన్నా టిఫిన్ చేద్దు పాలేవు బస్ వచ్చే వరకు. ఓ మీ ప్రేమ పొంగు కట్టాలి కదా, మేము కూడా ఎవరం తినలేదు. జరా బస్ ఎక్కినాక ఆడ దిగినాక ఏమైనా తింటాను తీయలేవు. ఏ తినాలే, ఇది బక్కగా అవుతుంది రాను రాను నా పిల్లం. బక్కగా అయ్యి ఎట్లున్నది చూడు, జిన్ను పైన వేసినా కూడా చిన్న పోరు లెక్క ఉన్నది. ఏమన్నా పెళ్ళైనట్టున్నదా? నీ సోపు సైకిల్ దొక్క ఇద్దరు జోరున్నారు తీయలేవు. అగో అత్తాంది బస్సు, అందరు రెడీగా ఉండు ఎక్కడానికి. బస్సు గటత్తాంది, గిటేం చూస్తానవు బిత్రోడా? అరే నేను ఎడు చూస్తేందే బస్ వచ్చినాక ఎక్కుతాయిపా. బస్సు ఇది ఇక డైరెక్ట్ కుంభమేళకే, మంచిగా ఫ్రీగానే ఉంది కదా, బాగా మంది ఎవరు లేరు. మనకు దగ్గర దొరికింది తీయలేవయ్యా. ఓ ముసలోడా, సోగ్గు ముంగట కూసున్నావు గాని గట్టిగా పట్టుకో, బిర్రేకెత్తే ఆడ ముంగటికి గుద్దుతావు. అవు అవు మల్లక్క, గట్టిగా పట్టుకోమను మల్లయ్య బాబు, నువ్వు లేకపోతే నువ్వన్న పట్టుకో. మంచిగా ఉంది కదనే బస్సు, మంచిగా కుంభమేళ దాకా నయ్యం ప్రశాంతంగా ఉన్నది. అవునవునండి, సూపర్ ఉన్నది. అరే పోరగల్లా రాత్రిగా ఏం కూసుంటారు, పాటలు పాడలేరా? ఏ మాకేమత్తే పాటలు నర్సి, నువ్వు వాడు. ఏ లేదు లేదు, మనిషికి ఒక పాట పాడాలి. ఇప్పుడు ఎవరు మంచిగా పాట పాడితే వాళ్ళకు నేను 100 రూపాయలు ఇస్తా. అవునా, అయితే నేను వాడాలి. నాకు 90 మందం దొరుకుతాయి. అలా 90 పోతారు. పోతారు దొరకబట్టి పోతారు కానీ నీకు నోట్లే 90లు. ఓ మల్లయ్య బాబు, నువ్వు పోయేది ఆడ మందు తయారు చేసే గంగ కాదు, పుణ్యం వచ్చే గంగ. అయ్యో గిట్లా ఈ ముసలోని పట్టుకొని వస్తే నాకు గీ రామాయణం. సరే గాని ఓ మల్లయ్య బాపు, ఓ పాట పాడు మల్లక్క మీద. పాడతా ఇనుర్రిగా వస్తాని వెనక ఏదైనా కాదనక ఓ మళ్ళీ ఇస్తా కానుకగా ఏదైనా తీసుకోయిగా. అబ్బో ఈ బస్ ఆపుతాడు నువ్వు పాట పాడితే. అవు గింత సూపర్ వాడినా నీ అక్క నువ్వు వాడే నా మీద. పాడు పాడు మల్లక్క, నువ్వు ఒక పాట పాడు. ఎస్కో మల్లక్క, పాట ఎస్కో. ఓ పంగకాళ్ళు ఉన్నోడా, సొట్ట చెంపాలోడా, నేనేడికో తేరువాడికొస్తావు, నీకేమి పని లేదా, నన్ను మనశ్శాంతిగా ఉండనీయో, నన్ను తింటే తిననీయో, పంటే వండనీయో, ఏందిరా నాకి గోసా. ఓ మెంటల్ దానా, అదో పాట అంటారే, అటు నూకుతా చెప్తాన్న బస్సులకి. భారీగా నేను అనుకున్నదే వాడినా నీ గురించి. ఓ రామా, మీరు పోయేదాకా కొట్టుకునేటట్టే ఉన్నారు కదా. నటే నూకత్తా కుంభమేళనే ఇక నాకు వశం అయితే లేదు దీంతోటి. నిన్నాగు నిన్ను తికమక ఎత్తపా మందిలా. అర్సక్క, నువ్వు వాడో పాట. ఏమండో శ్రీవారు, మళ్ళీ ఎప్పుడు అవకాశం, ఎంచక్క బాగుంది చుక్కలాకాశం. గా నరసవయుడు ఎంత ముద్దుగా పాడుతాందో, నువ్వు వాడితే అచ్చం బర్రె మొత్తుకున్నట్టే ఉన్నది. నువ్వు వాడితే పందులు కూడా ఉరుకుతాయి పక్క నుండి. ఓ మల్లవ్వ ఆగుర్రి, మీ లొల్లి సల్లగుండా. అక్కడ మొదలు పెడితే ఇక్కడ దాకా ఒకటే లొల్లి. అర్సన్న, నువ్వో పాట పాడే. మా నరసవ గురించి పాడతా ఇనుర్రిగా. మంచిగానే నర్సి, నీ గురించే ఇది. అయ్యో పాడు పాడు. నీ స్టైలు మారిందే, నీ నడక మారిందే, నీ రూట్ మారిందే నర్సి, నీ తీరు మారిందే. ఓర్ని అక్క, జోరు వాడుతున్నావు, నిజమేనా? ఏ సూపర్ వాడినవు పోయే. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యో సిల్కు సీర కట్టుకుంటేనే, ఓరబ్బయ్యో హా, ఓరబ్బయ్యో హా, నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యో సిల్కేసి సింపుకుంటేనే, ఓరబ్బయ్యో ఓరమ్మయ్యో. అవ్వా జోరు మీద ఉన్నది మా నర్సి. ఇప్పుడు నువ్వేనే లచ్చి పాట పాడు. అవునవ్వా, పాడు పాడు. నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నా కళ్ళల్లో నా నువ్వు, నా అందం నువ్వు, నానంతా నువ్వు, నా గుండెల్లో నా నువ్వు, నా మనసంతా నువ్వు, నా కన్నీ నువ్వు, నువ్వే నువ్వు. బాత్రూమ్ లో నువ్వు, అటు పోతే నువ్వు, ఇటు పోతే నువ్వు. ఏంది మరి, ఏం పాట అది? గా లచ్చవ్వ వాడుతాంది కదా, అందుకే నేను వాడింది. జోరు వాడినవు పోయే. అరే రాజుగా, ఓ పాట పాడరా. చెలియా నిన్నే తలచి
కనులా జదిలో తడిచి రేయి నాకు కనుల కనుక లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలుపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలుపుతో తనువు చిక్కిపోయలే ప్రాణమిచ్చేవో ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా మిటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజ్జంతా సిగ్గులు ఒలక చిలక మిటితే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిక్కులు ఒలక రోజే నిన్ను నేను చేరుకోనా. వావ్ సూపర్ వాడిరండి. ఏమి ఇద్దరు లవ్ బర్డ్స్ కదా నీ అక్క లచ్చి గురించి జోరు వాడినావు కదా. నా గురించి వాడంటే మా మళ్ళీ ఏందో పెంగకాళ్ళు పంగకాళ్ళు అని వాడే. అదే ఎక్కువ. ఐ లవ్ యూ రాజు. లవ్ యూ టూ బంగారం నీకోసం ఏదైనా చేసేస్తా నేను. గా పాపకారి దేవుడు గా పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసిండో ఈ మల్లితో లగ్గం చేసిండో. వచ్చింది కదా దిగుర్రి. అవ్వా అటు అయితే వచ్చినాం గాని ఎంత జనాలున్నారో ఏం కథనో ఆ తానాలు ఎట్లా చేసుడో ఎట్లనో. ఏం కాదు మల్లక్క నేను లేనా ఎందుకు బాధ. పారి పారి నడువుర్రి ఎవరి ముళ్ళాలు పట్టుకోర్రి. బాబు ఇంత మంది ఉన్నారు కదా. ఊరు ముసరోడా ఎట నురికేవు ఈ మందిలో తప్పిపోతే ఇక దొరకవు చెప్తాను నాటే వీక్తావు. ఎటు పోతాడు మల్లక్క మేము లేమా. పార్రి పార్రి ఇంకా కొంచెం మంది తక్కువనే ఉన్నారు ఇంకొంతసేపు అయితే మస్తు మంది అవుతారు చేద్దాం పార్రి తానాలు. ఓ అవ్వా ఇంత ధర్మం ఉంటాయి రవ్వా. అరే మేము ఇప్పుడే వచ్చినామంటే నీకు ధర్మానికి వచ్చిందా ఆగలేవు చేసేపు. అబ్బా నువ్వు లచ్చిందేవు లెక్క ఎంత ముద్దుగున్నావు నీ అసొంటి అందం నేను ఏడ చూడలే. ఎవర్రా నువ్వు నా పిల్లని అందం గిందమంటావు. ఈడ ఆడుకుంటా నచ్చిన మంచిగున్నదంటానయ్యా నేనేమంటానా. పావే మనం పోదాంపా సక్క అందరూ తానం చేసి ఇక్కడికే రార్రి ఎటు తప్పిపోకుర్రి. పో పో ఈయనే ఉంటాను. అరే నేనుంటే ఏందయ్యా నీకు నేను ఆల నీళ్ళ నడుక్కుంటా. ఏ నర్సి నువ్వు ఇట్రాయే వాడు నీకు లైన్ ఎత్తాండేందే గాపిచ్చపోడు. ఏం పోనవ్వా మా మళ్ళీతో కిసి పెట్టగాని నేను. పార్రి పార్రిగా తానాలు చేద్దాం పార్రి వాళ్ళు వేర్రు. ఈ లడ్డుకు లడ్డే ఉన్నది మంచిగున్నది అవ్వా. ఓ అవ్వా ఈమెను చూస్తే అట్లనే చూడబుద్ధి అవుతుంది. స్నానం చేసి వచ్చేదాకా ఈయన్నే ఉండాలా. ఏ గట్టెటు పోయి అడుక్కొని అత్తా నలుగురు 4 పైసలు ఎత్తారు. ఆగో ఇప్పుడే అత్త నీ ఎటో ఊరికే ఈయన మీద మన్ను పోతే ఏడవేండు. అయ్యో చూడుపో మల్లక్క ఈ మందిలా కాటగలుతాడు. అరే గిటే ఊరికిండే రాజు ఆ మందిలో పోయి దొరకరాపో. పోతానా ఆగు. అరే వీటితోని కట్టం పాడైందేమే వీడు అద్దంటే రకపాయే నాతోటి వచ్చే బుడుబుంగ లెక్కనే మాయమైపాయే. దొరుకుతాడు మల్లక్క ఏం బాధపడకు. ఓ క్యాన్ తెచ్చిండు ఆ క్యాన్ నింపిండు ఇంకెవరో పట్టుకరమ్మన్నారట బాటిల్ పట్టుకుని అటే కొట్టిండు కదా. ఏమయ్యో ఈ బాటిల్ నింపినవా నింపినా బ్యాగులో జొర్ర కొట్టిందే. అత్తారు గాని. ఓ మెంటలోడా గటెటు పోయి మునిగినావు ఆ మందిలా దొరుకుతావా నువ్వు. అరే నాకెందుకు తెలియదు ఇదంతా తిరిగినోడ్నే నేను చిన్నప్పుడు. ఓ నీ మోకానికా మళ్ళీ బాబు ఇదంతా నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు తిరిగినవే పోయిన జన్మలో ఇట్లా తిరిగినవేంది. అట్లనే ఉన్నట్టుంది నరసక్క. నువ్వు ఆ బావులో ఇట్లా కొట్టుకుపోయినవేందని నాకింత అంత భయం కాకపాయే. నేనెడ పోతేనే నేను పోతే ఒక్కనే పోతానా నిన్ను పట్టుకునే పోతా. అంతేనా. ఓ అవ్వా ఇప్పుడన్నా ఎత్తరా అయ్యరా. అరే ఏందయ్యా నీ బాధ మమ్మల్ని ఫాలో అవుతానవేంది. అవునవును ఆగో గులాబీ కలర్ సీర కట్టుకున్నామే గురించే ఫాలో అవుతాను నేను. ఓ నరసవ్వా నిన్ను ఊళ్ళనే కాదు ఈ కుంభమేళలో కూడా నిన్ను ఇష్టపడే మనుషులు ఉన్నారు. ఏంది మరి నువ్వు వానికే సపోర్ట్ ఇవ్వబడుతుంది. పోవయ్య పో ఇగో 50 రూపాయలు తీసుకొని పో. మీరు ఎంతసేపు అవుతుంది నుండి పోయే వరకు. ఎందుకు మీరు పోయేదాకా ఆమెను చూసుకుంటుందామని. వీడెక్కడోడు తలిగిండే నర్సి నీకు. అంతే డైరెక్ట్ నీళ్ళలో పడతావు నడు. నువ్వు కూడా పోయే మరి ఆంతోటో షిప్ప పట్టుకొని. ఓ మళ్ళీ ఇస్తారు ప్లేట్లు తెచ్చినావు కదనే 2 పట్టుకరా పోయే.
ఎందుకయ్యా? అరే గడ గంట సేపు కూసుందమే. ఇప్పుడు నేను పోయి చూసినా నీ అక్క ఒక బిచ్చపోడు కూస్తున్నాడా. ఆయనకి ఒక 10 నిమిషాలనే ఓ 10,000 దాకా వచ్చినాయి. మనం కూడా కూసుందాం పాయే ఓ 10 నిమిషాలు. ఆ 10,000 వస్తే మనకు ఖర్చులకు అవుతాయి. అంతేనా మళ్ళీ బాపు మనిషికో ప్లేట్ పట్టుకొని కూర్చుందాం పారి. అవు అవు ఇక ఏం పని నీకు కూసుంటావు? ఆ 10,000 పట్టుకొని రోజు 10 నైంటీలు ఎత్తయిపా. మరి ఇక నువ్వు ఇత్తనే లేకపోతివి నేను కూర్చోనన్న అత్తనే జరసేపు. నువ్వు రాక ఉంటావనే గాని. ఓ మళ్ళీ బాబు నువ్వు భలే ఉన్నావు. ఇక నడు పోదాం పా ఇంటికి. పారి పారి వారి చూసిరు కదా దోస్తులు, మన సబ్స్క్రైబర్స్ అడిగారు నరసక్క కుంభమేళ పోతే ఎట్లుంటదని. ఒక వీడియో ఏమన్నారు, మీకోసం వీడియో చేసినాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయురి, షేర్ చేయురి, కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. లైకులు కొడతలేరులా మీరు బాగా లైకులు కొట్టుర్రి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం మేము. అవునవును మన ఛానల్ను మంచిగా ముందుకు తీసుకుపోతుర్రు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.